ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ రిజర్వాయర్లో నీటి మట్టం వేగంగా తగ్గుతోంది. ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్ కు చేరుతుండటంతో నీటి కష్టాలు తప్పేలా లేవంటున్నారు స్థానికులు. ప్రాజెక్టు నుంచి కాలువల ద్వారా ఆయకట్టుకు నీటి విడుదల కొనసాగుతోంది. రోజుకు అర టీఎంసీకి పైగా నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 22 టీఎంసీల నీరు ఉంది. దీంతో ఆయకట్టు రైతులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎస్ఆర్ఎస్పీలో నీటి మట్టంపై మరిన్ని వివరాలు రజనీకాంత్ అందిస్తారు. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ఉన్న గోదావరి జలాలు అడగంటున్నాయి. ఇప్పటికే ప్రాజెక్టులో నీటి సామర్థ్యం రోజు రోజుకు తగ్గిపోతుండటంతో ఒకవైపు కింద ఉన్నటువంటి ఆయకట్టు రైతులు, దాంతోపాటు నీటి అవసరాలకు ఆధారపడేటువంటి ప్రజలంతా కూడా కొంత ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిజానికి ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు 80 టీఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 22 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. గత వర్షాకాలంలో ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండడంతో దాదాపు 3 సార్లు గేట్లు ఎత్తి వరద నీరంతా కూడా కిందికి వదిలినటువంటి సిచ్యువేషన్. అట్లాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు ఒక్కసారిగా ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్కు చేరుకునేటువంటి దశకు చేరుకుంది. 80 టీఎంసీల సామర్థ్యం ఉన్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 22 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఇక గత కొద్ది రోజులుగా కూడా ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులోని కాకతీయ కెనాల్ ద్వారా యాసంగి అవసరాల కోసం ఇప్పటికే ప్రతిరోజు కూడా 7,455 క్యూసెక్ల నీటిని దిగువ వదులుతున్నారు. ఇట్లా ప్రతిరోజు దాదాపు అర టీఎంసీ చొప్పున ఒకవైపు యాసంగి అవసరాలు, మరోపక్క తాగునీటి అవసరాల కోసం కింద ఉన్నటువంటి కొరుట్ల, జగిత్యాల, అట్లాగే నిర్మల్ తదితర ప్రాంతాలకు తాగునీటి అవసరాల కోసం కూడా నీటిని విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రతిరోజు అర టీఎంసీ నీటిని కాకతీయ కెనాల్ ద్వారా దిగువకు వదులుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్నటువంటి 22 టీఎంసీల నీరు పూర్తిగా వేసవికాలం వచ్చేసరికి ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తలేదు. ఇప్పటికే ప్రాజెక్టు మనం ఒకసారి చూడొచ్చు. ఆ గేట్ల వైపు చూస్తే కూడా పూర్తిగా నీరంతా కూడా దిగువన ప్రాజెక్టు రిజర్వాయర్లో కింద దిగువకు దిగి ఉన్నటువంటి దృశ్యాల్ని మనం చూస్తున్నాము. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు 1091 అడుగుల సామర్థ్యం ఉన్నటువంటి ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 1060 అడుగుల నీరు మాత్రమే ఉంది. అంటే ఈ లెక్కన మార్చి 3వ వారంలోనే పరిస్థితి ఇట్లా ఉంటే రానున్నటువంటి ఏప్రిల్, మే నెలలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఎండల తీవ్రత కూడా పెరిగే అవసరం ఉంది. దాంతోపాటు యాసంగి అవసరాలు కూడా మరింత పెరుగుతాయి. మరో 22 రోజుల పాటు యాసంగి పంటల కోసం నీటిని విడుదల చేయాల్సినటువంటి ప్రణాళిక ప్రస్తుతం ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు మంద ఉంది. ప్రతిరోజు టీఎంసీ చొప్పున 22 రోజుల పాటు నీటిని దిగువకు వదిలితే ప్రాజెక్టు పూర్తిగా డెడ్ స్టోరేజ్కు చేరుకుంటుంది. ఇప్పటికే ప్రాజెక్టులో నీటి వనరులన్నీ కూడా పూర్తిగా తగ్గిపోయినాయి. ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్లో దాదాపు డెడ్ స్టోరేజ్ స్థాయికి వెళ్ళింది. ఇక పైన ఎగువ ప్రాంతంలోనూ ప్రాజెక్టు ఎగువ ప్రాంతం ఉన్నటువంటి గోదావరిలోనూ ఎక్కడ కూడా నీటి జలాలు కనిపించట్లేదు. పైన ఉన్నటువంటి త్రివేణి సంగమం కందకుర్తి వద్ద ఇప్పటికే ప్రాజెక్ట్ ఆ ప్రాంతం అంతా కూడా గోదావరి ఎడారిని తలపిస్తున్నటువంటి దృశ్యాలు ఉన్నాయి. ఇక పైన ఉన్నటువంటి బాబ్లీ ప్రాజెక్టులో కూడా ఇప్పటికే గేట్లు మూసివేశారు. అది జూలై 1 వరకు బాబ్లీ ప్రాజెక్టు గేట్ ఎత్తే అవకాశం లేదు. కాబట్టి ఒకవేళ వర్షాలు పడ్డా, చిన్న చితక వర్షాలు పడ్డా కూడా నీరు దిగువకు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో మార్చి 3వ వారంలోనే పరిస్థితి ఇట్లా ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు ఉత్తర తెలంగాణ వరప్రదాయంగా ఉన్నటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మార్చి 3వ వారంలోనే ఇట్లా డెడ్ స్టోరేజ్లో ఉంటే రానున్న సమీప భవిష్యత్తులో అంటే వచ్చేటువంటి ఈ వేసవిలో రానున్నటువంటి ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి మరింత దిగజారేటువంటి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు డేంజర్ బెల్స్ మోగిస్తుందనేటువంటి విషయాన్ని చెప్పక తప్పదు. ప్రస్తుతం ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్ట్ అయితే పూర్తిగా అడగటిపోయినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. పూర్తిగా ఎడారిని తలపిస్తున్నటువంటి దృశ్యాలు చాలా చోట్ల గోదావరి జలాలు కనిపిస్తున్నాయి. సో ప్రస్తుతం అయితే ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు పూర్తిగా అడగంటిపోయిందని చెప్పొచ్చు. డెడ్ స్టోరేజ్లో ఉందని విషయం చెప్పక తప్పదు. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్.